ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. ఓం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేకవీరం. మనకిప్పుడు 19వ తేదీ మార్చి నెల 2026 సంవత్సరం నుంచి పరాభవనామ సంవత్సరం వస్తుంది. ఉగాది పండుగ మనకందరికీ కూడా వస్తుంది. అందువలన మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి, ఫాలోవర్స్కి, మన అభిమానులందరికీ కూడా, మన ఛానల్ అభిమానులు అందరికీ కూడా ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. లేకపోతే మనకి ఈ సంవత్సరంలో ఉండేటటువంటి మేఘాధిపతి అయినటువంటి వాడు చంద్రుడు. కాబట్టి బ్రహ్మాండంగా వర్షాలు కురుస్తాయి. కాబట్టి రైతులందరూ కూడా మంచి మంచి పంటలను సెలెక్ట్ చేసుకోవాలి. కమర్షియల్ ప్రాజెక్ట్స్ని వీళ్ళు ఏరుకోవాలి. ఎంతసేపు ఎప్పుడు వేసిన వరే వేసుకుంటూ కూర్చుంటే కమర్షియల్ క్రాప్స్ వేయమని చెప్పి అగ్రికల్చర్ సైంటిస్టులు, అగ్రికల్చరల్ యూనివర్సిటీలు, విద్యార్థులు చెప్తున్నారు. మరి అవి వేసుకుంటూ భూమి సారవంతంగా ఉండడం కోసం రైతులు వ్యూహాలు, ప్రణాళికలు మార్చాలి. చెరుకు, కందులు ఇవన్నీ పాత క్రాప్స్ అయినప్పటికీ కూడా ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ మీద దృష్టి పెట్టి మరి డ్రై ఫ్రూట్స్, మరి అలాగే ఈ చెర్రీ ఫ్రూట్స్ ఇలాంటివి ఏవైతే ఖర్జూరాలు ఏవైతే మరి విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తే మంచి మనకి ఫలితాలు వస్తాయో అప్పట్లో మనకి పామాయిల్ బ్రహ్మాండంగా వేస్తాం. ఈ రకంగా ఈ సంవత్సరం మనకి మెట్ట పొలాలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఆహార ధాన్యాలు, ధాన్యాధిపతి అయినటువంటి వాడు మనకి చక్కగా బుధుడయ్యాడు. కాబట్టి తెలుపు రంగు పంటలు బ్రహ్మాండంగా పండుతాయి, పెసలు బ్రహ్మాండంగా పండుతాయి, అపరాలు, ధాన్యాలు అంటే కందులు ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా పండుతాయి. ఇకపోతే సస్యాధిపతి అయినటువంటి వాడు శుక్రుడు అయ్యాడు. కాబట్టి మనకి మెట్ట పంటలు బ్రహ్మాండంగా ఉంటాయి. కందులు, చెరుకు, తర్వాత బెండకాయలు, వంకాయలు ఇలాంటివి నీరు తక్కువగా అవసరమయ్యేటటువంటివి. కానీ మనకి ఈ సంవత్సరం బ్రహ్మాండమైనటువంటి వర్షాలు కురుస్తాయి. ఇకపోతే రాజు మనకి గురుడు అయి ఉన్నాడు. అందువలన మనకి శాంతి, ప్రతి కుటుంబంలో కూడా శాంతి ఉంటుంది, ప్రతి ఇంటిలో శాంతి ఉంటుంది, దేశంలో శాంతి ఉంటుంది. మరి మీరు అడగొచ్చు, ఇరాన్ వార్ జరుగుతుంది కండి ఇజ్రాయెల్తోనూ అమెరికాతోనూ అంటే అవన్నీ కూడా అయిపోతాయి. మీకు ఈ లోపల గ్యాస్ ధరలు బాగా పెరిగిపోతాయి, బంగారం ధరలు బాగా పెరిగిపోయినాయి అని చెప్పేసి మీరు అందరూ కొనుక్కోవడం జరిగింది. మరి అవన్నీ కూడా బంగారం ధరలు తగ్గుతాయి అని మనం చెప్పాం. సంవత్సరం వచ్చేసరికి లేదండి 5 లక్షల వరకు వెళ్ళిపోతాయని చెప్పేసి అందరినీ కూడా రెచ్చగొట్టారు. మరి గురుడు వక్రించి మళ్ళీ సవ్యదశలోకి వచ్చాడు. ఈ లోపల పరాభవనామ సంవత్సరం వచ్చింది. బంగారం ఒక 2 లక్షల కంటే కూడా వెళ్ళడానికి 2 సంవత్సరాలు పడుతుంది, 2027 వరకు కూడా. ఇకపోతే మంత్రి కుజుడై ఉన్నాడు. కాబట్టి ఎంతసేపు కూడా దూకుడు స్వభావంతో మంత్రి సలహాలు ఇస్తూ ఉంటాడు. అంటే మీ భార్య కూడా మనకి గొడవలు అంటే చిన్న గొడవని కొంచెం పెద్దగా చెప్పడం. ఇప్పుడు పక్కింటి వాళ్ళు రేడియో మీరు స్విచ్ ఆన్ చేశారు, మీరు రేడియో పెట్టుకున్నారు, వాడు గురుగురు గురుగురు అని ఉంటుంది. వాడు ఆ కాలంలో రేడియో ఇప్పుడు టీవీ అనుకున్నాం. ఆ సౌండ్ వచ్చినప్పటికీ మీకు వాడు గొణుకుతూ ఉంటాడు మీ మీద అసూయ, ఈర్ష్యలతో. పాపం మీరు డ్యూటీ చేసుకుని వచ్చేసరికి మీకు ఏమవుతుంది, ఇలా చేస్తున్నారని గొడవలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. రెచ్చగొట్టేటట్లుగా చెప్తుంది మీ భార్య. దాంతో ఈయన గొడవకు పక్కగా వెళ్తాడు. వాడు రెడీగా సుత్తి పెట్టుకొని రోగాల పండ పెట్టుకుంటాడు. మీరు వెళ్ళగానే తల బద్దలు కొట్టేస్తాడు. కేసు జరుగుతుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీ భర్త కొలీగ్స్, వీళ్ళందరూ కూడా మీ కొలీగ్స్ అందరూ కూడా సాక్ష్యాలు చెప్తారు. కానీ కోర్టులో ఆనరబుల్ జడ్జి ఏం చెప్తాడు, ఎందుకయ్యా మీకు ఉద్యోగాలు పోతాయి, అనవసరంగా అవుతుంది, పాపం జాలిపడి అంటే మీకు వచ్చినటువంటి మీ ఫ్రెండ్సే ద్రోహం చేసి మీకు ఉద్యోగం పోతుంది అతంది అని చెప్పేసి సాక్ష్యాలు తారుమారు చేస్తారు, కేసు నిర్వీర్యం చేస్తారు. మీరు 4 సంవత్సరాలు లాయర్లు మేపి గొడవలు పెట్టుకొని ఇవన్నీ కూడా బ్రెయిన్ ఉపయోగించకుండా చేసినటువంటి కారణాల వల్ల జరుగుతాయి. కాబట్టి ఇవి ప్రతి కుటుంబంలో కూడా ఈ సంవత్సరం పరాభవన సంవత్సరంలో జరుగుతుంది. పరాభవం అంటేనే అపజయం. ఈ సంవత్సరంలో అందరికీ కూడా ఎప్పుడు కూడా సూపర్ సక్సెస్లు వస్తాయని ఆశించొద్దు. వృత్తిలో వెన్నుపోటులు, అనైతికమైనటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరిగిపోతాయి. ప్రతి మనిషి కూడా మరి కపట స్వభావంతో ప్రవర్తించడం,
ఈ రకంగా మీరు ఈ ప్రాభావనామ సంవత్సరంలో 12 రాసుల వారు కూడా ముందుకు వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత సేనాధిపతి చంద్రుడు యుద్ధం చేయవా మొగుడా అని చంద్రుడిని పంపితే వెళ్ళి ఆర్బిట్రేషన్ చేసి నెగోషియేషన్స్ చేసి ఆ తర్వాత మధ్యవర్తిత్వం చేసి మరి యుద్ధాలు కలగకుండా చేస్తాడు. దేశంలోనే కాదు ఇంటిలో కూడా, మీరు ఇళ్లలో కూడా మరి శాంతి అనేటటువంటిది కొంతవరకు వస్తుంది. మరి భార్యాభర్తల మధ్య గొడవలు, 10 మందిని మీరు కొత్తగా పెళ్లి చేసుకొని ఆర్భాటంగా పెళ్లిళ్ళు చేస్తున్నారు, అత్యధికమైనటువంటి కట్నాలు ఇస్తున్నారు. కట్నాలు ఇవ్వడం నేరం, తీసుకోవడం నేరం అని చెప్పి చట్టం చెప్తున్నా సరే అదే పోలీస్ ఆఫీసర్లు, అదే ఆనరబుల్ జడ్జెస్, అదే లాయర్లకు కూడా తప్పడం లేదు ఈ యొక్క కట్నాలు ఇవ్వడం, కట్నాలు తీసుకోవడం. మరి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళే ఏం చేయలేకపోతున్నప్పుడు సామాన్య మానవుడు ఆర్భాటంగా కళ్యాణ మండపాలు 15 లక్షలు తీసుకోవడం, తర్వాత 52 వంటకాలంటూ బిల్డప్లు ఇస్తూ పక్కింటి వాడు పెట్టాడు మేము కూడా పెట్టాలి అని చెప్పి బిల్డప్ల కోసం వెళ్ళి అప్పుల పాలైపోతారు. మరి ఆ కాపురాలైనా నిలబడుతున్నాయంటే 10 మందిలో 8 కాపురాలు గొడవలతో కొట్టుకు చచ్చిపోతున్నారు. విడాకులకి, డైవర్స్లకి, కోర్టులకి వెళుతున్నారు. పోనీ ఆ కోర్టులో ఏమైనా వెంటనే మనకి ఏమైనా జడ్జిమెంట్స్ వస్తాయా అంటే మనకి అవి జడ్జిమెంట్స్ రావు, బెంచ్ మీదకే రావు. హైకోర్టులో వేసుకున్న కేసులు ఎన్నో సంవత్సరాలు పెండింగ్లో ఉన్నాయి. ఒక పక్క జనాభాతో పెరుగుదలతో కాంపిటీషన్ ఎక్కువైపోయి విద్యార్థులకి, యువతకి ఉద్యోగాలు లేవంటే మన గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఇంకా కనండి పిల్లల్ని, మేము 3వ కంటాము, మీరు కంటే కనుక ఖచ్చితంగా మేము 25,000 రూపాయలు ఇస్తాము, అలాగే జనాభా ఉండాలి అని చెప్పడం ఆయన మంచి ఉద్దేశంతో చెప్పినప్పటికీ కూడా ఇక్కడ నిరుద్యోగుల కాంపిటీషన్ అనేటటువంటిది విపరీతంగా పెరిగిపోతుంది. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయ మార్గం మనం ఏం చేయాలి అంటే కాంపిటీషన్లో మనం నిలబడాలి, అడ్వాన్స్మెంట్ అవ్వాలి. అడ్వాన్స్మెంట్ ప్రతి విషయంలో కూడా కావాలి. టెక్నాలజీ పరంగా అడ్వాన్స్మెంట్ అవ్వడమే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మనం అందరం కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరినీ కూడా పనితీరు బాగాలేదు, పనితీరు టాస్క్ ఇచ్చినటువంటిది మీరు సరిగ్గా చేయలేకపోతున్నారు అనేటటువంటి కేవలం ఆ ఒక్క కారణాన్ని చెప్పే దమ్ము, ధైర్యం మేనేజ్మెంట్కి లేకుండా లే ఆఫ్లు, మాకు ప్రాజెక్ట్స్ లేవని చెప్పేసి మిమ్మల్ని పక్కకు తప్పించడం ఇలాంటివి జరుగుతాయి. ఇవన్నిటికీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్లేమ్ చేయకుండా మరి మనం ఏం చేయాలి అంటే తులారాశి, ఈ తులారాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు ఎబ్బడి మబ్బడిగా పెరిగిపోతాయి. అసలు ఆనందాన్నితో మీరు ఎవరిని కూడా మీరు ఆపలేరనమాట. అంత బ్రహ్మాండంగా తట్టుకోలేకపోతారు అంత ఆనందాన్ని. ఇప్పటి వరకు చిన్న చితక ఉద్యోగాల దగ్గర నుంచి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా మరి ఉద్యోగాలు ఊడిపోవడం అనేటటువంటివి జరిగినాయి. ఇక సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లే ఆఫ్ల వల్ల మీరు వదిలేయడమో వాళ్ళు తీసేయడమో ఏదో ఒకటి జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ ఉద్యోగాలన్నీ కూడా గత సంవత్సరం అంతా కూడా భగ్నమైనవి. మరి ఈ సంవత్సరం మీకు చక్కగా ఉద్యోగాల్లో రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు చేసుకుంటారు. ఎంతసేపు కూడా మందు పార్టీలు, ఫ్రెండ్స్ అంటూ జాలీగా బతకాలి, దేవుడు మోక్షం ఇచ్చినా సరే తులారాశి వాళ్ళు ఒక్కళ్ళే రిజెక్ట్ చేస్తారనమాట. మాకు అవసరం లేదండి, మాకు మళ్ళీ జన్మ కావాలి, మళ్ళీ ఆనందాలు అనుభవించాలంటారు. ఆనందంతో పాటు కష్టాలు. మరి ముసలి వయసు వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు పనిచేయవు, తిండి ఎవడు పెట్టడం, పైకి వెళ్ళిపోవడమే, పైకి వెళ్ళిపోయేటప్పుడు ప్రాణం కూడా గిలగల కుట్టుకోవాలి, ఇవన్నీ ఉంటాయి లింకులు. అందువల్లనే మోక్షాన్ని కోరుకోవాలి. అబ్బే లేదండి నాకు సుఖాలే కావాలండి అంటే కుదరదు. కాబట్టి ఎలాగైతే 4వ క్లాసులో చిన్న తక్కువ పుస్తకాలేనండి అండి నేను 4లోనే ఉండిపోతానంటే ఊరుకుంటారా? 5వ క్లాసులో ఈడ్ చేస్తారు, ఆర్టీఈ, రైట్ టు ఎడ్యుకేషన్. ఆ విధంగా తులారాశి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు, కోర్టు కేసుల్లో తిరుగుతున్నారు. అయ్యో పట్టాను అవ్వవు, ఈ సంవత్సరం కూడా అవ్వవు మీకు. పాపం మీరు చేసిన తప్పులకు కాకుండా మీ పెద్దలు పూర్వీకులు చేసిన తప్పులకి మీరు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. తప్పదు, మరి కర్మ సిద్ధాంతం. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు అనేటటువంటివి ఉంటాయి. మరి ఇవన్నీ కూడా దేవాలయాల చుట్టూ తిరిగేస్తే పోతాయేమో అనుకుంటారు. కోడళ్ళు మంచిగా చూసుకుంటే పోతాయి, ఉతికి పడేస్తుంది. అసలు కొడుకుని కాదు కొట్టాల్సింది, కొడుకుని కన్నటువంటి మామగారు, సరైనటువంటి క్రమశిక్షణ లేనటువంటి మామగారుని బెల్ట్ పెట్టి ఉతికేటటువంటి కోడలను చూశాను నా శిష్యుల్లో. అండ్ షీఈ్ రైట్, ఆమె కరెక్ట్. కాబట్టి పోలీస్ స్టేషన్కి ఇచ్చింది, భర్తను ఎలా కంట్రోల్లో పెట్టాలో అలా కంట్రోల్లో పెట్టింది. ఆ విధంగా తులారాశి వాళ్ళు కాస్త కఠినంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వ్యాపారాల్లో ముందంజకు వెళ్ళిపోతారు. మీరు కందుల వ్యాపారం, కిరాణా వ్యాపారాలు, డిపార్ట్మెంటల్ స్టోర్స్, హోటల్స్, ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళిపోతారు. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మీరు
ఇల్లులు కొంటామండి అంటే ఇల్లులు కొంటారు. కేంద్ర స్థితిగతుడైనటువంటి గురుగ్రహము లాభంలోకి వస్తాడు. అక్టోబర్ నెల దాటిన తర్వాత అక్టోబర్ నుంచి జనవరి మధ్య వరకు కూడా 2027 సంవత్సరంలో లాభంలోకి మరి యొక్క గురుడు రావడం వల్ల మిమ్మల్ని తీసుకెళ్లి అడవిలో పడేసినా సరే బ్రహ్మాండమైనటువంటి సంపాదన మీరు సంపాదించడం జరుగుతుంది. అలాగే ఆదాయాలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. మీ సోదరుల డెవలప్మెంట్ అనేటటువంటిది మీరు చూస్తారు. అలాగే రాహు మరి కుంభరాశిలో ఉన్న కారణంగా మీరు మొండి వాళ్ళై మీ అటిట్యూడ్ ఇతరులు మీకు చెప్పినటువంటిది మీరు వినాలి అనేటటువంటి ధోరణితో మీరు ప్రవర్తించడం అనేటటువంటిది జరుగుతుంది. అర్ధాష్టమ రాహుగ్రహ ప్రభావంగా మీకు అందరూ కూడా మనస్సు టెన్షన్స్తో ఉంటుంది. అప్పులు చేసినప్పుడు మరి అప్పులు వాడు వసూలు చేయడానికి రాడా, వాడు వస్తే టెన్షన్ ఉండదా, మరి గుండె దబ్బేయాలి గుబేలు అంటుంది అంటే అంటది. మరి ఇవన్నీ కూడా తీర్చేయగలుగుతారు. కంగారు పడకండి, ఆనెస్ట్గా లాయల్గా ఉండండి, అప్పుడు తీర్చగలుగుతారు. పరిహారాలు మరి మన తులారాశి వారికి అందరికీ కూడా రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణికి దానం చేసుకోండి. శనివారం నాడు రావి చెట్టుకి నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేయండి. నీళ్లు పోయకుండా తిరిగి వచ్చేస్తారు. పంతులకు దక్షిణ వేయకుండా గుళ్ళకెళ్ళి వచ్చేస్తారు. మీకు ఆ మోక్షం ఇచ్చేది, మీకు అవి ఇది ఇచ్చేది భగవంతుడు. గుళ్ళకి ఎవడో పంతులు గారు రమ్మన్నాడు, మీరే వెళ్తారు. డైలీ గుళ్ళండి, చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు, వెళ్తారు. పోనీ పంతులు గారికి దక్షిణ ఇద్దని ఆయన చెప్పాడా? మన గురువుగారే కదా, చెప్పరు కదా అలాగా. కాబట్టి జాగ్రత్తగా చేయండి. అని యాత్రలో లాగా వెళ్ళకండి. అస్తమాని మధ్యకాలంలో ఎక్కువైపోయినాయి యాత్రలు వెళ్ళడం. ఏదో దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్ళినప్పుడు గురువుతో వెళ్ళాలని జ్ఞానం లేదా మీకు? గురువుతోనే వెళ్ళాలి, అప్పుడే సిద్ధిస్తుంది. ఈ రకంగా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఈ రకంగా చేసుకోండి. తులారాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.